హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదా, టైటిల్ చూసే ఉంటారు కదా. నా మార్నింగ్ రొటీన్ అనమాట, మా అందమైన పల్లెటూరులో. సో ఎవరైనా వాల్యూమ్ తగ్గించి వీడియో చూస్తూ ఉంటే వాల్యూమ్ కొంచెం హైలో పెట్టండి. ఒరిజినల్ పక్షుల సౌండ్లు అయితే వస్తుంటాయి. ఇంకా కోడి కూత పల్లెటూరులో బాగుంటుంది. ఏ ఎడిటింగ్ కాదు, ఒరిజినాలిటీ అనమాట. సో పొద్దున్నే అయితే పక్షులు చక్కగా అరుస్తూ ఉంటాయి. బాగుంటుంది పల్లెటూరు వాతావరణం. సో సౌండ్ వాల్యూమ్ కొంచెం పెంచి చూడండి. బర్డ్ సౌండ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, ఆ సౌండ్స్ బాగుంటాయి. అసలు ఇప్పుడు పెరిగిపోతున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పొద్దున్నే లేచి కోడి కోత, పక్షుల సౌండ్స్ ఇవన్నీ వినాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. లారీ సౌండ్లు, బస్ సౌండ్లు, ఆఫీస్కి టైం అయిపోతుందేమో టెన్షన్, స్కూల్కి టైం అయిపోతుందేమో అన్నిటికన్నా పొద్దున్నే లేచి ఇలా పక్షుల సౌండ్, నేచర్లో బతకాలంటే అదృష్టం ఉండాలి నిజంగా. నేను రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ఎడిటింగ్ ఛానల్స్ వచ్చాయి కదా యూట్యూబ్లో, వీడియోస్ చూస్తున్నాను అనమాట. పల్లెటూరు వాతావరణం వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నారు, చాలా బాగున్నాయి. అసలు ఆ వీడియోస్ కింద ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే అసలు ఇలా బ్రతకాలి, అసలు జీవితం అంటే ఇది, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటి, జంక్షన్ ఏంటి, ఉరుకులు పరుగుల జీవితం ఏంటి, ప్రశాంతంగా ఇలా పల్లెటూరులో బ్రతికే సరిపోదా ఉన్నన్ని రోజులు అని చెప్పేసి చాలా పాజిటివ్ కమెంట్స్ అనమాట. ఒక ఎడిటింగ్ వీడియోకి అంతమంది అలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. నిజంగా అలా బ్రతికితే చాలా బాగుంటుంది కదా. ఈ టెన్షన్స్, నిజంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఈ ఉరుకులు పరుగుల జీవితం దేనికన్నా ప్రశాంతంగా బ్రతికితే బాగుంటుంది. అందరూ అంటూ ఉంటారు గడిచిపోయిన కాలం బాగుంటుందని. నిజంగానే గడిచిపోయిన కాలం బాగానే ఉంటుంది కదా. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు కదా. ఒకప్పుడు అంటే మనిషికి పెద్దగా ఏది అవసరం ఉండేది కాదు. తినడానికి కొంచెం తిండి పండించుకొని తినేవాడు, ఉండడానికి ఒక ఇల్లు, అది కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశాన్ని తాకే బంగ్లాలు అవసరం లేదు. మట్టిళ్ళు ఉండేవి, అన్నీ చూడడానికి బాగుండేవి, ఉండడానికి అనుకూలంగా ఉండేవి. ఇప్పుడు మనం కట్టుకునే ఈ సిమెంట్ ఇళ్ళల్లో ఎండాకాలం వస్తే అస్సలు ఉండలేకపోతున్నాం. నా చిన్నప్పుడంతా మట్టింట్లోనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఎండాకాలం అన్న ఫీలింగే రాలేదు. ఎందుకంటే ఏ కాలానికి అనుగుణంగా అయినా సరే మట్టిళ్ళు అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే అందులోకి ఏసీ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సిమెంట్ గచ్చిపైన వాటర్ చల్లి ముగ్గేస్తున్నాను కదా, ఇది బయట కాబట్టి ఏదో జస్ట్ అలా వాటర్ చల్లేసి ముగ్గేసేస్తే సరిపోతుంది. అదే ఇంట్లో క్లీన్ చేయాలంటే ఇట్లా జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోదు కదా. సర్ఫ్ అయినా ఉండాలి, ఫినాయిల్ అయినా ఉండాలి. అది నెలకు ఒక 100-200 ఖర్చు అనమాట. ఒకప్పుడు అనుకో మట్టిలకి కొంచెం పేడ తీసుకొచ్చి అలికేసి ముగ్గు పెడితే 0 ఖర్చు అనమాట. మంచి ఆరోగ్యం కూడా ఉండేది. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా. సరే, మా ఇల్లు అంతా అయితే నేనైతే ఏ ఫినాయిల్, సర్ఫ్ వాడను, నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి సర్ఫ్ వేసి మాత్రం వారానికి ఒకసారి అలాగా కడుగుతామన్నమాట. తర్వాత ఇప్పుడు నార్మల్గానే మాప్ పెడతాను, అందులో ఏ లిక్విడ్స్ వేయను. ఎందుకు అంటే అది ఎక్స్ట్రా ఖర్చు కదా, ఎందుకులా అనిపిస్తుంది నాకు. సో మా ఇల్లు అంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసరికి ఈ టైం అయిందనమాట. రోజు పొద్దున్నే 4కి అలా లేచి పని చేసే అంత టాలెంట్ అయితే లేదు నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు ఎప్పుడో పడుకుంటారు. వాళ్ళు ఎప్పుడో పడుకుంటే వాళ్ళు పడుకున్నాక పడుకోవాలి. అది 12 అవుద్దో 1 గంట అవుద్దో కూడా చెప్పలేము. బయట వాళ్ళు ఏమనుకుంటారా అని 4కి లేచి పనులు చేసామనుకోండి, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్ర లేకపోతే అస్సలు ఉండలేం కదా, ఏదో ఒకలా ఉంటుంది రోజంతా నిద్ర సరిపోకపోతే. అందుకనే నేనైతే మంచిగా నిద్రపోయాకే లేస్తాను. బయట వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇంట్లో వాళ్ళకి నేను ఏ టైంకి పడుకుంటున్నానో తెలుస్తుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారో అన్నదే నేను ఆలోచిస్తాను, అంతే అనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా దోశలు వేసుకొని తినేయాలి. మీలో ఎంతమందికి ఇష్టం పల్లెటూరు వాతావరణం అంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా చాలా రోజులైంది కదా వ్లాగ్స్ షూట్ చేసి, సో అందుకనే ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మీలో ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చితే, నా మాటలు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ. సో నాకేం నచ్చుతుందో చెప్పాను అంతే.
2 రోజుల నుండి ఎండలైతే బాగా మండిపోతున్నాయండి బాబు. మొన్న 2 రోజులు తుఫాన్ వల్ల ఏమో కంటిన్యూగా వర్షాలు పడితే హమ్మయ్య మాన్సూన్ సీజన్ వచ్చేసింది, చల్ల చల్లగా ఉంటుంది, అలా అలా వర్షాలు పడుతూ ఉంటాయి, ప్రశాంతంగా ఉండొచ్చు, ఎండాకాలం వెళ్ళిపోయిందిలే హమ్మయ్య అని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ 2 రోజుల నుంచి ఒకటే ఎండ, అస్సలు గాలి వేయడం లేదు, అస్సలు ఉండలేకపోతున్నాము. ఏమో నిజంగానే ఎల్‌నినో ఎఫెక్ట్ వస్తుందేమో అనిపిస్తుంది ఈ 2 రోజులు వర్షాలు పడకపోవడం చూస్తూ ఉంటే. ఎల్‌నినో అంటే తెలుసు కదా, అస్సలు వర్షాలు రావు, పూర్తిగా ఎండే ఉంటుందన్నమాట. లానినో వస్తే వర్షాలు వస్తాయి, కానీ ఎల్‌నినో అంటే మనకు అస్సలు వర్షాలు పడవు. అదే ఇండియాకి అయితే అస్సలు వర్షాలు పడవన్నమాట. తూర్పు దేశాల్లో వర్షాలు అయితే పడవు. ఇంకా వ్యవసాయం ఏదైనా చేసుకోవాలంటే అండర్ గ్రౌండ్ వాటర్ యూస్ చేసుకునే వ్యవసాయం చేసుకోవాలి. ఇంక ఈ ఇయర్కి ఒకవేళ నిజంగానే ఎల్‌నినో ఎఫెక్ట్ వస్తే సైంటిస్టులు అయితే ఎల్‌నినో నిజంగానే వస్తుందని చెప్పారు. పోయిందేమో అనుకున్నా మొన్న పడిన 2 రోజుల వర్షాలకి. బట్ ఎండలైతే మళ్ళీ కాస్తున్నాయి. మేబీ తుఫాన్ వల్ల 2 రోజులు వర్షాలు పడినట్టున్నాయి. సో ఇంకా నా పనులన్నీ అయితే అయిపోయాయి, వీడియో కూడా అయిపోయిందండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరే అయితే ఇంక వీడియో ఎండ్ చేస్తున్నా. బై బై అందరికీ. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా.